మనకి ఇంకా కొంతమంది మోడల్ స్కూల్ టీచర్లకేమో ట్రాన్స్ఫర్లు కాలేదు, కోర్టు కేసులు ఏవో ఆటంకాలుగా మిగిలిపోయినాయి. ఈ కేసు కూడా పక్కకు జరిగి మనకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కూడా అయితే ఇంకా చాలా బాగుండును. అదేవిధంగా ఓ హెల్త్ కార్డు ఇవాళ కాకపోయినా రేపు ఇట్లాంటివన్నీ కూడా మనం గనక సాధించుకోగలిగితే ఇంకా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లల సంఖ్య కూడా మనం పెంచగలిగితే మనకి సౌకర్యం కలిగినందుకు మనం నిజంగా చాలా సంతోషపడవలటమే. ఎంత సంతోషపడతామో మన గ్రామస్తులు పిల్లలు కూడా అంతే సంతోషపడే సందర్భం కూడా రావాలని కోరుకుందాం. ఇది ఒక్కరి కోరిక కాదు, మన అందరి కోరిక కూడా కావలసే ఉంటుంది. తప్పనిసరిగా స్కూళ్ళు బాగుపడాలి. దానికి కూడా కొంత నిధులు గవర్నమెంట్ అయితే కేటాయిస్తూనే ఉంది. మెరుగైనటువంటి సౌకర్యాలు అట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నది. సౌకర్యాలు ఇస్తాం, మీ సర్వీస్ సమస్యలు పరిష్కరిస్తాం, పిల్లలకు చదువు చెప్పండి, అంతకు మించి మనల్ని అడుగుతున్నది ఏమీ లేదు. మనం తప్పనిసరిగా విద్యార్థుల సంఖ్యను పెంచాలి, మెరుగైనటువంటి రిజల్ట్స్ కూడా మనం సాధించి చూపాలి. అది మన వంతు ఒక బాధ్యతగా ఈ సమాజానికి పట్ల ఒక కర్తవ్యంగా మనం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం ఇవాళ దృష్టిలో పెట్టుకుందాం. కోటి సంతోషాలతో ఇక్కడికి వచ్చినాం. ఆ సంతోషాలతో మరి తప్పనిసరిగా ఒక ఘనంగానే పండుగ వాతావరణం. ఈరోజు వాతావరణానికి ఈ పరిస్థితుల్లో ఇంకా చాలామంది మాట్లాడాలి, కానీ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు.